ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు, నా సహచర మంత్రులకు, 5 లబ్ధిదారులకు మహాలక్ష్మి గృహజ్యోతి అందించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వప్న ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది. 955 రూపాయల సిలిండర్ ని 500 రూపాయలకి అందించడం, మిగతా డబ్బును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. బేగం, నూర్జహాన్ బేగం తర్వాత ఆకుల సక్కుబాయ్, ఆ తర్వాత శ్రీరండమ్మ వేదిక దగ్గర సిద్ధంగా ఉండండి. వాణి మహాలక్ష్మి, లక్ష్మి, ఇందిరా, గాయత్రి, పుత్లి బేగం 5. వాణి మహాలక్ష్మి. పౌర సరఫరాల శాఖ మహాలక్ష్మి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని లాంఛనంగా 5 తల్లులకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కరెంటు బిల్లు 0 బిల్. వంటింటికి ఇంటింటికి ఒక కొత్త ఆసరాగా, అభయహస్తంగా, అందరి నేస్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గృహజ్యోతి, మహాలక్ష్మి. ఆ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం మరి నిజంగానే దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్నట్టుగా కోట్లాది మంది తల్లులు, చెల్లెలు ప్రయాణం చేస్తూ ఒక కొత్త 20,87,00,000 మంది ఉచిత ప్రయాణాన్ని నిన్నటి వరకు సద్వినియోగం చేసుకున్నారని తెలియజే. వాణి మహాలక్ష్మమ్మ తర్వాత లక్ష్మమ్మ, ఆ తర్వాత ఇందిరమ్మ, గాయత్రమ్మ, పుత్లి బేగమమ్మ, బాలమణమ్మ. మరి స్వీకరిస్తున్న ఈ 5 తల్లులు రాష్ట్రంలోని అందరికీ ఒక ఆనంద సందర్భాన్ని ఇస్తున్నారు. చేవెళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాల్ని ప్రజా బాహుళ్యానికి వివరించే వేదిక అది అని, ఆ వేదికను మరి తెలంగాణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.